Hello everyone. Today we discuss about present perfect tense in this class. హితస్వి ఒక రుచికరమైన కేక్ తయారు చేసింది. హితస్వి హ్యాస్ మేడ్ ఎ డెలీషియస్ కేక్. మన కళ్ళ ముందు కేక్ రుచికరంగా తినడానికి నోరూరించే విధంగా ఉంది. మరి ఈ కేక్ ఉంది అంటే దీన్ని తయారు చేయడానికి కొంత సమయం పట్టి ఉంటుంది కదా. గతంలో ఒక సమయంలో ఈ కేక్ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారు. దాని యొక్క రిజల్ట్ ప్రస్తుతం ఇప్పుడు మన కళ్ళ ముందు ఎమ్మీగా మనం తినడానికి సిద్ధంగా ఆ కేక్ ఉంది. అంటే గతంలో స్టార్ట్ అయ్యి దాని యొక్క రిజల్ట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దిస్ టెన్స్ ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. There is always a connection between the past and the present. ఓకే, వర్క్ స్టార్ట్ చేయడం పాస్ట్ చేసాము, బట్ రిజల్ట్ ఎఫెక్ట్ ఫలితం అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది. వేర్ వి యూస్ హ్యావ్, హ్యాస్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టెన్స్? నౌ లెట్స్ సీ. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ హ్యాస్ ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్. ఎక్కడ మనం హ్యావ్ యూజ్ చేయాలి, హ్యాస్ యూజ్ చేయాలి తెలుసుకుందాము. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇప్పుడు ఐ, వి, యు. దే అనేది మనం థర్డ్ పర్సన్ సింగులర్ యొక్క ఇది ప్లూరల్ ఫామ్ దే. ఇవి వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత V3 పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్ ఇలా సింగులర్స్ వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ హ్యాస్ యూజ్ చేస్తాము. మెయిన్ బేస్ ఫామ్ యొక్క మూడవ రూపాన్ని పాస్ట్ పార్టిసిపుల్ని ఇక్కడ యూజ్ చేస్తాము. ఆల్రెడీ మనం బిఫోర్ చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? గతంలో స్టార్ట్ అయ్యింది, దాని ఎఫెక్ట్ ఉంది అంటే పాస్ట్కి ప్రజెంట్కి ఇది ఒక కనెక్షన్ ఉంది, అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాము. అయితే పాస్ట్ అంటున్నారు, మరి పాస్ట్లోనే మాట్లాడచ్చు కదా, మనకి ఎలా తెలుస్తుంది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలని? చిన్న డౌట్ ఉందా? ఓకే, ఉంటే మనం ఆ డౌట్ని అరెస్ట్ చేసుకొని ఒక క్లారిటీకి వద్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ పాస్ట్ అండ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? ఏం లేదు. పాస్ట్ టైం అంటే ఫినిష్డ్ యాక్షన్స్, దట్స్ ఇట్. 1 hour ago, yesterday, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 1990, 2000 ఎక్సెట్రా. ఈ విధంగా జరిగిపోయిన ఫినిష్డ్ యాక్షన్స్ని మనము పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్ఫినిష్డ్ యాక్షన్స్. మరి ఏ విధంగా యూజ్ చేస్తాము? మనం టుడే, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వెళ్తే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఐ బాట్ ఎ కార్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నేను కారు కొన్నాను. సో యాక్షన్ కంప్లీటెడ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఈ విధంగా అక్కడ వెర్బ్ యొక్క రెండవ రూపం ఉంది V2. సో సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తున్నాము. కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ టైంలో యూజ్ చేయాలి. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. ఐ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం అక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ యూజ్ చేసాము. V3 బాట్ ఎ కార్ దిస్ వీక్. ఓకే, కన్ఫ్యూజన్ పోయిందా? బృందా స్కూల్కి వచ్చింది. బృందా సింగులర్ కాబట్టి మనం అక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాము. V3 కమ్, కేమ్, కమ్. సో ఇక్కడ కమ్ V3 అవుతుంది. టు స్కూల్. ఓకే, మనం నెగిటివ్ సెన్స్లో ఎలా యూజ్ చేస్తాము? బృందా ఇప్పటి వరకు స్కూల్కి రాలేదు. ఇప్పటి వరకు మనం పాజిటివ్లో సో ఫార్ అంటాము. నెగిటివ్ తీసుకునేటప్పుడు ఎట్ యూజ్ చేయాలి. బృందా సింగులర్ కాబట్టి హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ ఎట్. ఎట్ పాజిటివ్లో సో ఫార్. ఇప్పటి వరకు రాలేదు కాబట్టి బృందా హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ ఎట్. బృందా ప్రాజెక్ట్ వర్క్ని సబ్మిట్ చేసింది. అంటే తను రాయడం ఆల్రెడీ బిఫోర్గా స్టార్ట్ చేసింది. బృందా సింగులర్ కాబట్టి హ్యాస్ హెల్పింగ్ వర్బ్ V3 సబ్మిటెడ్ ప్రాజెక్ట్ వర్క్. బృందా హ్యాస్ సబ్మిటెడ్ ప్రాజెక్ట్ వర్క్.
మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ద యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ బట్ ఫీలింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అదేవిధంగా సడన్ రెస్పాన్సెస్, సడన్ చేంజెస్, యాడ్వర్బ్స్, ఎక్స్పీరియన్సెస్ని, అదేవిధంగా సిన్స్ ఫర్ యూజ్ చేసి ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అన్నీ తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి, బృందా స్కూల్కి వచ్చింది. తన సడన్గా తన కింద పడిపోయింది. ఆడుకుంటూ లేదా నడుస్తూనో సడన్గా తన ఏమైంది, పడిపోయింది. సో బృందా హ్యాస్ ఫాలిన్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. నెక్స్ట్ చూడండి, అక్కడంతా చీకటిగా ఉంది. సడన్గా కరెంట్ పోయింది. ద పవర్ హ్యాస్ గాన్. పవర్ ఇట్ కాబట్టి మనం అక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ తీసుకోవడం జరిగింది. V3 గాన్. ద పవర్ హ్యాస్ గాన్. ఈ పిక్చర్లో ఉన్నది ఇద్దరు ఒకటే. సడన్గా కార్తిక్ చాలా స్లిమ్గా తయారయ్యాడు. సో కార్తిక్ హ్యాస్ చేంజ్డ్ అలా. విశాఖపట్నం హ్యాస్ డెవలప్డ్ అంటే సడన్గా చేంజెస్ మనకు కనిపించినప్పుడు ఇది ఇంత మారిపోయింది, అప్పుడే ఇక్కడ ట్రాక్స్ పడిపోయాయి, ఎయిర్పోర్ట్స్ వచ్చాయి అంటే ఇలా సడన్ చేంజెస్ వచ్చినవి కూడా మనం ఈ టెన్స్లో ఉపయోగిస్తాము. యాడ్వర్బ్స్ ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి? యాడ్వర్బ్స్ అంటే ఏంటి? జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, ఎట్ ఎప్పుడు మనం నెగిటివ్ మేనర్లో యూజ్ చేస్తాము అని చెప్పుకుందాము. సో నౌ లెట్స్ సీ హౌ టు మేక్ ద సెంటెన్సెస్. వాళ్ళు ఈ మధ్యనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు దే. సో ప్లూరల్ ఫామ్ కాబట్టి మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్. V3 రైట్కి రిటర్న్. 10th క్లాస్ ఎగ్జామ్స్ రీసెంట్లీ, ఈ మధ్యనే. దే హ్యావ్ రిటర్న్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రీసెంట్లీ. బృందా తన ప్రాజెక్ట్ వర్క్ని ఇప్పుడే సబ్మిట్ చేసింది. సో బృందా వర్క్ స్టార్ట్ చేయడం బిఫోర్గా ఎర్లీగా పాస్ట్లో స్టార్ట్ చేసింది ఒక టైంలో. ఇప్పుడు సబ్మిషన్ ఇప్పుడే చేసింది. సో బృందా సింగులర్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్ V3 సబ్మిటెడ్ హర్ ప్రాజెక్ట్ వర్క్. జస్ట్ నౌ, ఇక్కడ మనం జస్ట్ నౌ. ఓకే, బృందా హ్యాస్ సబ్మిటెడ్ హర్ ప్రాజెక్ట్ వర్క్. బృందా ప్రాజెక్ట్ వర్క్ని ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు. బృందా హ్యాస్ నాట్ సబ్మిటెడ్ ప్రాజెక్ట్ వర్క్ ఎట్. మనం ఎక్స్పీరియన్సెస్ కూడా ఇందులో చెప్పుకుంటామని చెప్పుకున్నాము. నేను ఇప్పటి వరకు లండన్ 4 సార్లు వెళ్ళి ఉన్నాను అంటే వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్, అనుభవం నాకు ఉంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ మనం చెప్పుకున్నాము. ఐ, వి, యూ, దే అన్నది మనకి సింగులర్ యొక్క ప్లూరల్ ఫామ్ అని చెప్పుకున్నాము. ఇవి వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. V3 మెయిన్ వెర్బ్ యొక్క 3వ రూపాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ అంటే V3. మనం ప్రెజెంట్లో ఈజ్ ఆరాం, పాస్ట్లో వాజ్ వర్. ఇక్కడ మనం V3 పాస్ట్ పార్టిసిపుల్ మనం V3 అవుతుంది. ఇక్కడ బీన్. సో ఐ హ్యావ్ బీన్ టు లండన్ 4 times సో ఫార్. ఇప్పటి వరకు నేను వెళ్ళాను అని అర్థం. ఓకే, నేను ఇప్పటి వరకు లండన్ వెళ్ళలేదు, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. సో ఐ హ్యావ్ నెవర్ బీన్ టు లండన్ ఎట్. సిన్స్ ఈజ్ యూజ్డ్ ఎ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ద టైమ్ అంటే స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ద టైంలో మనం యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ ఎప్పుడు, బిగినింగ్, స్టార్టింగ్ టైం 9 o'clock, 1st January, మండే, డిసెంబర్ 1994, 2000. ఈ విధంగా మనం సిన్స్ ఎగ్జాక్ట్ పాయింట్, స్పెసిఫిక్ పాయింట్ టైంని మనం యూజ్ చేస్తాము. మరి ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఈజ్ యూజ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్గా తీసుకుంటాము. 5 minutes, 4 minutes, 10 minutes, 3 weeks, 2 weeks, 6 months, 1 year, 6 years, 2 centuries. ఈ విధంగా లాంగ్ పీరియడ్, ఒక పీరియడ్ అన్నమాట. 5 days, ఈ విధంగా మనం ఫర్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిన్స్, ఫర్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అక్కడ చార్ట్ చూడండి. 2000, 2011. ఇప్పుడు ప్రస్తుతం 2011. బృందా సింగులర్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. నోకి V3 నోన్. బృందా హ్యాస్ నోన్ సునీత సిన్స్ 2000 అంటే ఎగ్జాక్ట్గా బృందాకి సునీత ఏ సంవత్సరం నుంచి తెలుసు?
2000 ఇయర్ అంటే 2000 సంవత్సరంలో బృందాకి అప్పుడే సునీత తెలుసు. అప్పటి నుంచి తెలుసు సునీత ఎవరికి, బృందాకి. సో మనం అక్కడ కరెక్ట్ పాయింట్ చేసాము, అక్కడ టైం స్పెసిఫిక్ ఇచ్చాం, మనం అక్కడ ఇయర్ మెన్షన్ చేసాము 2000. ఈ విధంగా సిన్స్ ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ పాయింట్ మనం అక్కడ ఐడెంటిఫికేషన్ ఇచ్చాము. సిన్స్ అలాంటి సందర్భంలో యూజ్ చేస్తాము. మరి ఫర్ ఎలాగా? బృందా హ్యాస్ నోన్ సునీత ఫర్ 11 ఇయర్స్ అంటే 2000కి 2011 11 సంవత్సరాల నుంచి బృందాకి ఎవరు తెలుసు, సునీత. అంటే ఇక్కడ ఒక పీరియడ్ ఇచ్చాం మనం. 11 సంవత్సరాలు, మామూలు 11 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల నుంచి ఎగ్జాక్ట్గా ఇస్తే మనం అక్కడ స్పెసిఫిక్ పాయింట్ టైం ఇస్తే మనం అది సిన్స్లో యూజ్ చేయాలి. ఒక పీరియడ్గా ఇస్తే మనం దాన్ని ఫర్ యూజ్ చేయాలి. చూడండి, కార్తీక్ హ్యాస్ లివ్డ్ ఇన్ విశాఖపట్నం సిన్స్ 2015. అక్కడ మనం 2015 ఇయర్ మెన్షన్ చేసాం కాబట్టి మనం అక్కడ సిన్స్ యూజ్ చేసాము. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ మనం అక్కడ 2015 టు ఇక్కడ 2021 అంటే 6 ఇయర్స్ ఉన్నాయి. కార్తీక్ హ్యాస్ లివ్డ్ ఇన్ విశాఖపట్నం ఫర్ 6 ఇయర్స్ అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నాము. సో మనం ఇక్కడ ఫర్ యూజ్ చేసాము. She has lived in Visakhapatnam for 3 years. It has rained for more than 4 hours. Tulsi has worked here since January. Balu has played since in the morning. Thank you for watching this video. If you like it, please subscribe, share and like. Thank you.